అందరికీ నమస్తే, వెల్కమ్ టు నార్తా తెలుగు. నేను మీ వెంకటేశ్వరాలి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ సుధాకర్ గారి కేసు మళ్ళీ నారా లోకేష్ గారి ట్విట్టర్ హ్యాండిల్స్ లో, టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ లో అన్నిట్లో కూడా ఒకసారి అది తీసుకొచ్చి ప్రత్యక్షమైంది అనమాట. ఎందుకంటే ఏదో రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న నెగిటివిటీ అలాగే కంటిన్యూ చేయాలి. ఆ లెగసిటీ అంటారు కదా, ఏదో ఒక కింగ్డమ్ లాగా, ఓకేనా, తండ్రి పేరు కొడుక్కి ఇట్లా అట్లా లెగసీ అట్లాగే కంటిన్యూ చేయాలన్నట్టు వీళ్ళు ఏదైతే మనం ప్రోపగండా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద క్రియేట్ చేసామో అది అట్లాగే కంటిన్యూ అవుతూ రావాలని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకసారి ఋషికొండ ప్యాలెస్ తీసుకొస్తారు, ఇంకొకసారి ఏమో ఎగ్ బఫ్లు అంటారు, ఇంకొకసారి ఏమో లిక్కర్ స్కామ్ అంటారు, ఇంకోసారి తిరుపతి లడ్డు, ఇలాంటి ఒక్క ఆరోపణ కూడా ప్రూవ్ చేయలేని అన్నింటిని తీసుకొచ్చి ప్రత్యక్షం చేస్తారు. అలాగే ఇవాళ వీళ్ళు నారా లోకేష్ గారి ట్విట్టర్ హ్యాండిల్స్ లో వీటిలో కూడా మన డాక్టర్ సుధాకర్ గారి మీద అపారమైన ప్రేమ ఉన్నట్టు కురిపించేశారు అనమాట. ఆ వీడియో చూసారు కదా ఇప్పటి వరకు కూడా. నెక్స్ట్ అసలు సుధాకర్ గారి కేసులో జగన్మోహన్ రెడ్డి ఒక హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి అది ఇది అని చెప్పేసారు వాళ్ళకి. సుధాకర్ రెడ్డి ఈజ్ ఎ క్రిస్టియన్ అని నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన ఏం మాట్లాడాడో వినండి, షాకింగ్ కామెంట్స్. అసలు దాని తర్వాత అసలు ఆయన్ని ఆ రోజు రోడ్డు మీదకి ఎందుకు లాగాల్సి వచ్చింది అన్నది వీడియో కూడా అందులో ప్లే అవుతుంది, ఇప్పుడు చూపిస్తాను. తర్వాత TV9 తో మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ బయట ఉంది, అది కూడా చూపిస్తా, ఓకేనా. చూడండి, మీరు నిజం తెలుసుకోండి. ఎందుకంటే కోవిడ్ టైంలో, కరోనా టైంలో డాక్టర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ₹1 కోటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ₹1 కోటి పే చేసింది. ఎంతో మంది డాక్టర్స్ నేను చూసిన వాళ్ళలో ఇంటర్వ్యూస్ లో వీటిలో కూడా చూసిన వాళ్ళందరూ కూడా ₹1 కోటి వాళ్ళందరూ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయి బతికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యశ్రీలో కోవిడ్ ని ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్రైస్తవులు అంటే టెర్రరిస్టులు, ముస్లిమ్స్ అంటే టెర్రరిస్టులు. హిందూ మతం ఇక్కడ భారతదేశంలో హిందూ మతానికి అగేన్స్ట్ పనిచేస్తున్న కొచ్చాలంజా కొడుకు జగన్, ఆడికి కొచ్చా సపోర్ట్ చేస్తున్నాడు కేసీఆర్, ఆ కొచ్చా సపోర్ట్ చేస్తున్నాడు ఈ పోలీసు వాళ్ళు. ఎవడో పేరు అప్పారావు అంట. కాపాడుతున్నారు మీరేమో మట్టు కుడుతారా, మీరు కూర్చున్నాడా పెట్టుకోరా, ఇంట్లో పెట్టుకోమని చెప్తున్నాడు. వచ్చాలని చెప్పండి ఇప్పుడు. క్రైస్తవులు అంటే టెర్రరిస్టులు, ముస్లిమ్స్ అంటే టెర్రరిస్టులు. హిందూ మతం ఇక్కడ భారతదేశంలో హిందూ మతానికి అగేన్స్ట్ పనిచేస్తున్న కొచ్చాలంజా కొడుకు జగన్, ఆడికి కొచ్చా సపోర్ట్ చేస్తున్నాడు కేసీఆర్, ఆ కొచ్చా సపోర్ట్ చేస్తున్నాడు ఈ పోలీసు వాళ్ళు. ఎవడో పేరు అప్పారావు అంట. నాకు కొంచెం డౌట్ వచ్చింది, అందుకే మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసా. జగన్మోహన్ రెడ్డిని అంటే అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్, ఆయన పేరు షర్మిల గారి హస్బెండ్, ఆయన కూడా అది చెప్పారు. ఆయన కూడా ఇక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో బాగా కేర్ఫుల్ గా రండి, వీడియో మాత్రం మీరే, ఓకేనా. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ హిందువుల కోసం పనిచేస్తున్నాడు అని చెప్పేసి, సారీ, ఈయన సుధాకర్ గారు చెప్తున్నాడు. నెక్స్ట్ ఆయన అనిల్ కుమార్ ఏం చెప్పాడంటే, నన్ను మత ప్రచారం చేసుకోనివ్వలేదు, ఆయన్ని మత ప్రచారం చేసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు విషయం కక్కుతా ఉన్నారు. ఎవరు? షర్మిల వాళ్ళు. అది ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే కాపాడుతున్నారు మీరేమో మట్టు కుడుతారా, మీరు కూర్చున్నాడా పెట్టుకోరా, ఇంట్లో పెట్టుకోమని చెప్తున్నాడు. వచ్చాలని చెప్పండి ఇప్పుడు. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. కరోనా కదన్నా, అందుకే టచ్ చేయకుండా ఆగుతున్నాం. అదే ఆడు ఎలాంటి ఏంటో తెలియకుండా మనం ఆడు, అది కాక ఫుల్ బాటిల్ తాగేసి ఉన్నాడు.
మామూలుగా ఎంతవరకు ఉంచుతామండి నాడు మాటలు అంతవరకు ఆడిన ఛాన్స్ ఇస్తామా లంచుకోండి వదలకూడదు లంచుకోండి ముఖమే పడితే ఏం చేస్తారు ఏం చేస్తాడు లైట్ పెట్టు ఇక్కడే నిరూపిస్తాను మోడీ గారు గొప్ప చంద్రబాబు గారు గొప్ప కేసీఆర్ గొప్ప ఈ కొచ్చేయాలని గొప్ప అమ్మందంగా లంచ్ కొడతా నీ అప్పందంగా తిడతాడు రా సారంగా నీ ఫుల్ బాటిల్ తాగా నీ దిక్కు చోటు చెప్పుకో లక్ష్మణ్ నీ పేరేంటి నీ పేరేంటి జీ అన్నపురం ఫుల్ బాటిల్ లాగి మనోడు ఇలా చేస్తాడంట. నేను లేదు ఆ వీడియోలో అక్కడ ఉన్న ఎవడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాడో ఆయన అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ నాకు అంతకు ముందు కొన్ని అంటే నేను అంతకుముందు చూసిన వీడియోస్ లో వీటిలో అయితే ఈయన పక్కనగా నెల్లిగచ్చారు లేదంటే ఇది మాస్కులు కొడవడం కంటే ముందు ఓకేనా అవి దొరికితే నేను డిస్ప్లే చేస్తా. ఈయన అక్కడికి వెళ్ళి కలిశారని చెప్పేసి ఆ వార్తలు అయితే నేను చూడడం జరిగింది. నెక్స్ట్ ఓకేనా తాగిన తర్వాత మాత్రం TV9 వాళ్ళకి మనోడు ఒక బైట్ ఇచ్చాడు. తాగిన తర్వాత మధ్య దిగిన తర్వాత అది చూడండి ఒకసారి. జరిగింది కదా దేని వల్ల జరిగింది అంటారు? చెప్తున్నాం కదా సార్, నన్ను డిస్మిస్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు సార్ కొంతమంది. అంటే ముఖ్యమంత్రి గారు చాలా దేవుడు, నాకు ఇష్టమైన రాజశేఖర రెడ్డి గారు అన్న ముఖ్యమంత్రి గారు అన్న వీళ్ళేంటంటేనండి కొంతమంది నన్ను నర్సీపట్నం హాస్పిటల్లో చాలా కాలం నుంచి కొంత కుట్ర జరుగుతుందండి. అక్కడ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ లో ఏంటంటే వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అని ఒక అధికారి గోపాలరావు గారని ఒక ఆయన హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్లో ఏంటంటే వాళ్ళ కూతురే గౌతమి నాయుడు. ఆవిడ ఏం చేస్తుందంటే కేసులన్నీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తుంటారు. అంత ముందేమో ముగ్గురు డాక్టర్లు ఉంటే ముగ్గురిని కూడా పంపించారు. కుట్ర జరుగుతుందంటారు. ఏం కుట్ర జరుగుతుంది? ఏం లేదు, అక్కడి నుంచి పంపించేయాలని చాలా ట్రై చేస్తున్నారండి. ఎవరెవరు? నర్సింగ్ హోమ్ అందరూ కొంచెం అందులో ఈ అమ్మాయి ఏమో గౌతమి నాయుడు అన్న అమ్మాయి ఏంటంటే నాకు ఆవిడకి అవకాశం దొరికింది. నాకు అక్కడ కుట్ర జరిగింది అంటున్నారు. ఫోటోస్పల్ జంక్షన్ లో ఆ రోజు అంత హడావుడి జరగడానికి కారణం అంటే కుట్టారండి. వచ్చి ఒక పెద్ద మనిషిని పట్టుకుని ఎవరో రోడ్డు మీద రౌడీలు వచ్చి కొడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కాపాడాలి కదండి. వాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్ముతారండి? మీరే చెప్పండి సార్. ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ పని ఏంటండి? ఎవరైనా ఏదైనా ఎవరన్నా కొడుతుంటే ఆ వీడియోస్ లో యాక్చువల్ గా ఆ రోజు జరిగిన వీడియోస్ లో మీరు కారు దిగి రోడ్డు మీదకి వచ్చినట్టు అప్పటికి చాలా మంది వచ్చి అది వీడియో ఎప్పుడు తీశారంటే నన్ను బాగా రెచ్చగొట్టి కొట్టి ఇంకా నాకు ఈ వయసులో అప్పటికే షుగర్ పేషెంట్ నేను. సాయంకాలం చీకటి పుత్తున్నట్టుంది నాకు. టైం కూడా ఆ రోజు ఎంత కొట్టారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి నవ్వలేకపోయానండి. ఇప్పుడు నా జాబ్ నాకు ఇచ్చేస్తే ఇంకొక 3 నెలలు చేసుకుంటే నా పెన్షన్ వస్తుంది. మాకు ఇంట్లో నాన్నగారు సిక్కే, మా బ్రదరు కూడా ఆరోగ్యం బాగాలేదు. అది కూడా చూసారా. అంటే మొత్తం మీద ఏమర్థం అవుతుందంటే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఇది ఇంటర్నల్ ఇష్యూస్ అని చెప్పేసి అర్థమవుతాయి. వాళ్ళ హాస్పిటల్లో ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల జరిగిందని చెప్పేసి క్లియర్ గా కూడా అర్థమవుతుంది. అది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి రాజకీయాలకి వాడుకోవటం, రాజకీయాలకి పులుపుకోవటం. ఉద్యోగాలు వేసారు, నిరుద్యోగ వృద్ధి ఎత్తిస్తారు. ఉద్యోగాలు వేసారు, నిరుద్యోగ వృద్ధి ఎత్తిస్తారు అంటే 32,000 కోట్ల పెట్టుబడులు ఆకాశంలో ఉన్నాయి, భూమి మీదకి రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి ఇలా దాంట్లో వేస్తారు. మళ్ళీ అవి ఎవరికి కూడా ఉద్యోగం రావట్లేదు, అందరూ కూడా ఎత్తుక్కోవడం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందరూ కూడా. దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఇదొకటి తీసుకొచ్చి ఇదొకటి వదిలితే ఒక 4-5 రోజులు జనాల మైండ్ లో అట్లా ఉండిపోతుంది. దాని తర్వాత ఇంకోటి తీసుకురావాలి. మళ్ళీ ఇలా ప్లాన్లు చేస్తూనే ఉంటారు. అది అందరూ కూడా నువ్వేం పక్కా వైసీపీ అంటే కాదురా బాబు. నేను జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడో కొంచెం ఇష్టం ఉన్నా కానీ నేను జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల విషయాలన్నీ కూడా బయటపడతా. ఏదైనా ఉంటే ఓకేనా, ఖచ్చితంగా బయటపడతాను. నాకు సందేహం ఏం లేదు. నాకు వాళ్ళ దగ్గర నుంచి రూపాయి రాదు. నాకు వైసీపీ వాళ్ళు టచ్ లో ఎవరి దగ్గర నుంచి నాకు రూపాయి రాదు. అర్థమవుతుందా? అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.